మనిషికి అందరికీ ఉంటాయండి పర్సనల్ విషయాలు, నాకు ఉన్నాయి పర్సనల్ విషయాలు. నా పర్సనల్ విషయాలు ఇస్తే మాత్రం నేను ఒప్పుకోను కూడా, అది చాలా తప్పు. పర్సనల్ విషయాలు ఎప్పుడూ రాకూడదు. ఏ పార్టీ వాళ్ళైనా సరే, అది ఎనీ పార్టీ అవ్వచ్చు, నేను పార్టీ పేరుని మెన్షన్ చేయట్లేదు. ఎందుకంటే మీరు అంతే ఎడ్యుకేటెడ్, మీరు చాలా పెద్దవాళ్ళు. ఇంకా చిన్నవాళ్ళు మనకన్నా లో క్లాస్ కానీ మనకున్న కింద వాళ్ళు ఎవరైనా చెప్తే అలా చేస్తే అలా చేయకూడదు, అలా మాట్లాడకూడదు అని చెప్పాల్సింది పోయి ఒక పార్టీ ముఖ్య ప్రెసిడెంట్ అయ్యి జగన్ అన్నయ్య గారు మా సార్ని అలా అంటాం నా మనసుని చాలా బాధ పెట్టిందండి. నేను చాలా అసలు మానసిక శోభకి గురయ్యానని చెప్పాలి. అసలు చాలా బాధ వేసింది, చాలా కోపం వచ్చేసింది. ఏం చేయరో తెలియని పరిస్థితి, కానీ ఏం చేయలేను. ఎందుకంటే మా సార్ ఏమన్నారంటే ఎవరైనా కోపడినా ఎవరైనా తిట్టినా మమ్మల్ని కానీ ఆయన కానీ ఎందులో ఇన్వాల్వ్ అవ్వద్దు, సడన్ గా మీరు ఎక్కడ పోస్టులు పెట్టద్దు, ఎవరిని హర్ట్ చేయొద్దు అని చెప్పారండి మాకు. ఎందుకంటే మా సార్ మాకు నేర్పించినాయండి. మేము ఆయన అడుగుజాడలో నడుస్తాం కానీ ఆయన బాధ పెట్టినట్టుగా ఏ రోజు మీరు నడవండి. ముఖ్యంగా నేను ఎప్పటికీ నడవనండి. ఆయనకి ఎప్పుడు గౌరవం పెంచేటట్టుగా ఒక మెట్టు ఎక్కేటట్టుగా నేనే ఆయన కానీ అలాగే ఉంటాం. కానీ నేను మాత్రం ఎప్పుడు నేను అలా చేయను. అలా చేయకూడదని నిర్ణయించి నేను ఈ పార్టీకి కట్టుబడి జనసేనలో నేను జాయిన్ అయ్యానండి. ఇంకోటి ఏంటంటే అందులో పేర్లు చెప్పనండి, జగన్ గారి పార్టీలో కొంతమంది లేడీస్ కూడా జెంట్స్ కూడా చాలా వల్గర్ గా మాట్లాడటం, వర్డ్స్ కానీ ఆ మాట పదజాలం మాట్లాడటం చాలా దారుణంగా ఉన్నాయండి. నేను వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నానండి, దయచేసి అలా వల్గర్ గా చాలా దారుణంగా మాట్లాడకండి, బాగుంటలేదు, వినటానికి అసహ్యంగా ఉంది. మీడియాలో అలా మాట్లాడితే కొన్ని కోట్ల మంది చూస్తారండి ప్రపంచంలో, ఒక్క ఊరు కాదు చూసేది. మాట్లాడేటప్పుడు నోరు కంట్రోల్లో పెట్టుకొని మనసుతో ఆలోచించి మనసారా మాట్లాడండి. చనిపోతే మనం ఏమి పట్టుకెళ్ళమండి. చెడ్డ వాళ్ళు చనిపోయారు అనుకోండి ఎవ్వరు బాధపడరు, మంచి వాళ్ళు చనిపోయారు అనుకోండి జీవితాంతం గుర్తుపెట్టుకుని వాళ్ళకి బొమ్మలు పెట్టుకుని పాలాభిషేకాలు అవి చేస్తున్నారు. పూర్వకం గాంధీ గారిని అంబేద్కర్ గారిని ఎందుకు పెట్టారండి? ఆయన మనకి ఇండిపెండెన్స్ తెచ్చారని కదా. ఈయన ఎందుకు పెట్టినారండి అంబేద్కర్ గారిని? రాజ్యాంగం రాశారని కదా గౌరవిస్తున్నాం ఈ రోజు వరకు మనం చేస్తున్నామా? కాబట్టి ఆ లెవెల్లో మనం ఉండాలి. అంత పెరగపోయినా వాళ్ళలాగా కనీసం వాళ్ళకి వచ్చేటికి ఈక్వల్ గా కాకపోయినా కొంచెమైనా మనం ఎదగాలి అని నేను కోరుకుంటున్నానండి. జగన్ అన్న, నేను ఒకటే చెప్తున్నాను అన్న, నాకు మీరంటే చాలా అభిమానం. Hello, this is your Nandu. Please do subscribe to New Waves Media. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.